శబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకుంది. ఇది ఆ తల్లి యొక్క గొప్పతనం. అందుకని ఆడపిల్ల ఎప్పుడు పెళ్లి పీటల మీదకి వెళ్ళినా గౌరీ తపస్సే చేస్తుంది, ఇంకొకటి లేదు. ఆడపిల్ల పెళ్లి సమయంలో చేసేటటువంటి గౌరీ పూజ ఏది ఉంటుందో అదే ఆమె జీవిత అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చేస్తుంది. ఎందుకని అంటే కన్యాదానం చేసి తండ్రి ఏం చేస్తాడు? దశపూర్వేషాం దశాపరేషాం, పితృదేవతలు తరిస్తారు. ఆమె అభ్యున్నతికి ఆమెయే కారకురాలు. ఆమె గౌరీదేవికి అంత భక్తి ప్రపత్తులతో పూజ చెయ్యాలి బుట్టలో కూర్చుని. ఎందుకని? గౌరీ అన్న మాట ఎందుకు వచ్చిందంటే శివమహాపురాణంలో చెప్తారు. పరమశివుడి పక్కన కూర్చుంది పార్వతీదేవి, నల్లగా ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ. అసలు శివుడు ఎప్పుడు అలా ఏమి చూడు. ఆయన ఎందుకో రోజు ఇలా చూసుకున్నాడు. అబ్బో స్ఫటికమణి నిభం, తెల్లగా ఉన్నాననుకున్నాడు. ఇలా చూశాడు, నల్లగా ఉంది మా ఆవిడ అనుకున్నాడు. అని ఓ దొంగ నవ్వు ఒకటి నవ్వి కాళీ అన్నాడు. ఓహో అంటే మీకు తగిన దానను కానన్నమాట రంగులు. ఆవిడ ఒప్పుకోదు. ఆవిడది ఎంత మహాపతివ్రత అంటే ఎందులోనైనా ఇద్దరూ సమానులు అనాలి. అదే న్యాయం కూడా. పెళ్ళయిన దంపతులు ఎప్పుడైనా వేదిక మీద కూర్చుని తాళి కడుతుంటే కాకి ముక్కుకి దొండపండు, ఆయన బాగున్నాడు, పిల్ల బాగుంది, ఈ పిచ్చి మాట్లాడకూడదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తగునీ చక్రి విదర్భరాజసతకున్ తథ్యంబు వైదర్భియున్. ఇద్దరూ ఒకరికొకరు తగిన వారని చెప్పాలి. కాబట్టి ఆ తల్లి పక్కన కూర్చుంటే కాళీ అంటే ఆవిడికి బాధ కలిగింది. నేను నల్లగా ఉన్నాను, నువ్వు తెల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని యోగాగ్ని ఎందు శరీరాన్ని వదిలిపెట్టింది. వదిలిపెట్టి పసుపు తెలుపు ఎరుపులతో కూడిన గౌరవంతో వచ్చి పక్కన కూర్చుంది. పాలిపోయిన మీ తెలుపా నారంగా అంది. ఆయన అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడంటే దానివల్ల ఒక రాక్షస సంహారం జరగాలి, అందుకొచ్చింది గౌరీ అవతారం. అందుకని గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. అమ్మా ఒక్కసారి మీ ఆయన నిన్ను కాళీ అంటే బాధపడి శరీరం వదిలేవు, అందరినీ వదిలిపెట్టి, ఇంటి పేరు వదిలిపెట్టి, గోత్రం వదిలిపెట్టి, నా వారిని విడిచిపెట్టి ఆయన చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఆయన నీ వలన నాకు ఎంత మనశ్శాంతో అంటే చాలు, భార్యకి సంతోషం. ఏమిటో నా కర్మ నువ్వు దొరికా అన్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుందో భార్యకి. అందుకే అమ్మా ఎవరు ఏదన్నా పర్వాలేదు, నా భర్త మాత్రం నన్ను ఎన్నడూ తనకి తగినదానను కానన్న మాట అనకుండుగాక. ఆనుకూల్యతా రూపంలో సిద్ధి ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? గౌరీ పూజ వల్లే. కాబట్టి ఆ తల్లి శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. బాగుందండి. మన్మధుని చేతిలో ఉన్న చెరుకు విల్లు, పుష్పబాణములు అమ్మవారు పట్టుకుంది. దానివల్ల ఇప్పుడు పరమశివుడు ఆమెకి పతి అయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. వాళ్ళిద్దరికి కుమారుడు కలిగాడు, సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం అయింది, బాగుంది. మరి సృష్టి ఏమైంది? మన్మధుడు లేడుగా. అమ్మవారంది, నీకు రూపం ఉండదు కొంతకాలం, కృష్ణుడికి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా పుడతావు, అప్పటి వరకు నీకు రూపం ఉండదు. కానీ నీకు ఇతపూర్వం ఏ అధికారం ఉందో అదే ఉంటుందండి. ఇప్పుడు రూపం లేనివాడు అదే ధనుర్బాణములను ఆయన పట్టుకున్నాడు. ఆయన అవే పట్టుకుని లోకం మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయన సృష్టి జరుగుతోంది. అంతేకాదు ఆయన బాణములు పడ్డం వల్లే కోరికలు పుడతాయి. కోరికల వలన ఇంద్రియ లౌల్యం కలుగుతుంది. ఇంద్రియ లౌల్యము వలన విషయ సుఖముల యందు తిరిగి పాపపుణ్యములను పెంచుకుంటూ ఉంటాడు. అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటాడు. అయితే ఏమంటే శరీరం లేనివాడు కదా యుద్ధం ఎలా చేస్తాడు? అసలు ఎలా పట్టుకుంటాడు శరీరం లేనివాడు? శరీరం ఉంటే కదా పట్టుకోవడం, శరీరమే లేనివాడు పట్టుకోవడం ఏంటి? ఇంకా ధనుర్బాణాలు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మొట్టమొదటే ఆయన ఇంకో పెద్ద అనుమానాన్ని సృష్టిస్తారు. చెరుకు విల్లు కదా మన్మధుడు పట్టుకోవాలి. ఆయన అన్నారు ధను పౌష్పం, పుష్పములతో కూడిన ధనస్సు అన్నారు మన్మధుడి. అదేమిటండి, కథంతా చెరుకు విల్లు దగ్గర కదా ఉంది. చెరుకు విల్లు పట్టుకోవడం మానేసి పుష్పధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు ఏమిటి మళ్ళీ మీరు? అప్పుడు మరి చెరుకు ధనస్సు లేనట్టేగా ఆయన దగ్గర. ఒక దేవతా స్వరూపాన్ని మీరు పిలిచారనుకోండి,
పిలిచినప్పుడు మీకు ఋషులు ఎలా నిర్ణయం చేశారో ఆ రూపంతోనే పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చిన రూపం మీరు పెట్టకూడదు. సాంగం సాయుధం సపత్నీపుత్ర పరివార సమేతం అని పిలుస్తాం. సాయుధం అంటే వాళ్ళు పట్టుకునే ఆయుధములను కూడా ఋషి నిర్ణయించాడు, ఋషి దర్శనంలో చూశాడు, అలాగే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టకూడదు. నువ్వు కొత్త మోటార్ సైకిల్ సమాజానికి తీసుకొచ్చావని మోటార్ సైకిల్ ఎక్కిన వినాయకుడు, డాక్టర్ వినాయకుడిని మెళ్ళో సెటస్కోప్ వేసుకున్న వినాయకుడు, అర్థం లేని మూర్తులన్నీ తీసుకొచ్చి నువ్వు పెట్టి పూజలు చేస్తే లోకంలో విఘ్నాలు ఎక్కువ అవుతాయి. సాంగం స ఆయుధం సవాహనం సపత్నీపుత్ర పరివార సమేతం, అది ఎలా ఉండాలో శ్లోకాలున్నాయి, దాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూపకల్పన చేయకూడదు, తప్పది. కాబట్టి మన్మధుడి ఆయుధం చెరుకు విల్లు అయితే శంకరులు మార్చచ్చా పుష్పవిల్లు కింద? మరి తప్పు కదా. మరి ఎందుకు మార్చారు శంకరాచార్యులు వారు? అమరకోశం ప్రమాణం. అమరకోశంలో ఒక మాట ఉంది, మన్మధుని యొక్క ధనస్సులలో పుష్పధన్వి రతిపతి అని. ఆయన పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు. శంకరాచార్యులు వారు ఎందుకు మార్చారో తెలుసా ఈ విషయాన్ని? చెరుకు విల్లు ఉందనుకోండి ఆయన చేతిలో, కనీసంలో కనీసం ఆ విల్లు పెట్టి నెత్తి మీద దెబ్బ కొట్టాడు అనుకోండి, దెబ్బన్నా తగులుతుంది. పుష్పధనస్సు అనుకోండి, దాంతో కొట్టాడు అనుకోండి, ఎవరికైనా దెబ్బ తగులుతుందా? ఇంకా చాలా హాయిగా ఉంటుంది అది పెట్టి కొడితే. అందుకని మన్మధుడి బలహీనత ఇంకా చూపించడానికి శంకరాచార్యులు వారు ఆ ధనస్సు తీసుకొచ్చారు. కానీ ఆయన చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల విల్లు పట్టుకుంటాడు. కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ, తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి. పోన్లేమయ్యా, ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి, చాలా గట్టిదవ్వాలి. ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది. గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు, మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు. పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి శివమహాపురాణంలో. అది కూడా ఆయన దాన్ని ఒకానొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు, విరాట్ స్వరూపంతో నించున్నాడు అంత ఎత్తున. నిలబడి ఆ పినాకాన్ని చేత్తో పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి విజయరాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరో పెట్టారు. ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడు, ఆ నిలబడగలిగిన వాళ్ళు లేడు. ఎందుకండి నాన్నగారండి కోపం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకు నించున్నాడు భూమి మీద, ఆ పినాకం పట్టుకు నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగాడు. లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని, పెన్నా నది అయింది. ఆ పెన్నా నది ఒడ్డునే శ్రీరంగనాథుడు వెలిశాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటారు, గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాంధీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడమని రాశారు తిక్కన గారు విరాటపర్వంలో. కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాంధీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు? అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్పధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు. ఇక ఆయన వింటినారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్పధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్పధనస్సు మరీ అన్యాయం, అదే వంగుతుంది. ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది, బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి ఎప్పుడైనా, సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు ఉంటాయా? ఇవి ఎగిరెళ్ళిపోవు పువ్వుల మీదకి.
పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుసక్రమంలో నించోండి అని నించోబెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో 5 పువ్వులు, వాటితోనే కొట్టాలి. మీకు చెప్పాను కదా, అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము, ఈ 5 పువ్వులే. ఈ 5 పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటికి బలం లేదు, వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు. అంతేగాని 5 పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు. 5 పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్య. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు పక్కనుండే చిలికాడు స్నేహితుడు ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడు ఉండగా అన్న జోలికి ఎవడు వెళ్ళగలడు? పోనీ అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? వసంతు సామంతో. ఎవరైనా యుద్ధంలో పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తారు, భయపెడతారు. వాళ్ళ మాటలకి భయపడి పారిపోవాలి, అలా ఉంటాయి కేకలు. వసంతుడు ఆయన వచ్చాడని గుర్తు ఏంటంటే పుష్పాలన్నీ పుష్పిస్తాయి. రామాయణ అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, అరణ్యాలన్నీ పుష్పాలతో శోభిస్తాయంటే. కాబట్టి వసంతు సామంతో ఆయన ఏం చేస్తాడు? కొట్టండి, చంపండి, గిల్లండి ఇలా ఏమండవు. మంచి పువ్వులు, మంచి సువాసన, చల్లటి గాలి, కామోద్దీపనం, ఇంకా కోరికలు పడతాయి, ఇంకా హాయిగా ఉంటుంది. అటువంటి వాడు చిలికాడు. ఆయన ఏమైనా 12 నెలలు ఉంటాడా పక్కన? చైత్ర వైశాఖ మాసములు ఉంటాడు. జ్యేష్ఠం వస్తే వెళ్ళిపోతాడు, గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. 2 నెలలు పక్కన ఉండేవాడు స్నేహితుడు. పోనీ ఆయన ఏమైనా బలవంతుడా? ఆయన పువ్వులు, సువాసనలు ఇవి పట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి యుద్ధం చేస్తాడు? ఆయన ఎలా సహాయపడతాడు మన్మథుడికి? వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మథుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటు ఉన్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దానిష్టం ఇలా పోతుంది. శత్రువు ఎక్కడుంటే అక్కడికి పోతుంది. ఇంకేం రథం, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన? మలయమరుదాయోధన రథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడు మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో, ఈ జగత్తునంతటినీ గెలవగలడు. మన్మథ బాణం పడిందంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా భ్రష్టులైపోతున్నారు. అంత శక్తివంతుడు ఎందుకయ్యాడో తెలుసా? ఆయన చేతిలో ఏదో ఉండి కాదు, కేవలము నీ కడగంటి చూపు చేత మన్మధుడు అంత బలశాలి అయిపోయాడు లోకంలో. అయిపోయి బాణములు వేస్తే సృష్టి అంతా జరుగుతోంది. సృష్టి జరిగితే శరీరం వస్తోంది, శరీరం వస్తే పాపములను పోగొట్టుకుని పుణ్యకర్మాచరణం చేసి చిత్తశుద్ధిని పొంది భక్తి వైరాగ్యములను పొంది దాని వలన జ్ఞానములు పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. బాగుంది సృష్టిక్రమం, కానీ మరి పాడైపోతున్నాం. ఆయన వేసే బాణాలకి విషయముల యందు లౌల్యం కలుగుతోందా, కలగట్లేదా? ఇంద్రియములతో అదే పనిగా విషయములను అనుభవించాలనేటటువంటి కోరిక కలిగి జన్మ పరంపర తగ్గించుకోవడం కాదు, జన్మలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. మరి ఎలా? ఆయన సౌందర్య లహరిలో శ్లోకం చేస్తూ ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురాణారీ భూత్వా పురరిపుమతి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, నువ్వు ఎంత గొప్ప పని చేశావంటావు. నిన్ను పూజ చేసి మీ అందాన్ని పొంది శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొంది రాక్షసులకు అమృతం పంచిపెట్టకుండా దేవతలకు ఒక్కళ్ళకే ఇచ్చి రాక్షసుల యొక్క బుద్ధి ఏమార్చగలిగాడు. పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అక్కడతో ఊరుకున్నావా? నీ అందమంతా శ్రీ మహావిష్ణువుకి ఇవ్వడం వల్ల ఆయన మోహినిగా రూపాంతరం చెందాడు. పరమశివుడు ఆ మోహినిని చూసి అపారమైన వ్యామోహం పొంది వెంట పరిగెత్తాడు. వెంట పరిగెత్తడంలో వీర్యస్ఖలనమైంది. మోహిని రూపాన్ని చూసి తట్టుకోలేక పరిగెత్తిన వాడు త్రిపురములను గెలిచిన పరమశివుడని మీ ఆయన పరువంతా బజార్లో పారేశావు. నువ్వు ఇచ్చిన అనుగ్రహమే విష్ణువుకి అంత సౌందర్యం. దానివల్ల మీ ఆయన పరువు పోయిందా లేదా? మోహిని అవడం వల్ల. పురరిపుమపి క్షోభమన్నయత్, మీ ఆయన మనస్సు క్షోభ పెట్టేశావు. పోను అక్కడతో ఊరుకున్నావా? స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. కాలిపోయిన మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా అనుగ్రహించి నీ యొక్క కడగంటి చూపు చేత బలవంతుణ్ణి చేసి విడిచిపెట్టావు. ఆయన ఏం చేశాడు? మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆయన వేసినటువంటి బాణముల చేత ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదిలిపోయి తపోభ్రష్టులైపోతున్నారు. ఎంత ఉపకారం చేశావమ్మా అన్నాడు. ఈ శ్లోకాన్ని మీరు యథాతథంగా తాత్పర్యం అర్థం చేసుకుంటే మీకు అందులో అమ్మవారు చేసిన ఉపకారం మీకు ఏమైనా కనపడుతోందా? అందులో ఆవిడ్ని పొగడ్డానికి ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఆయన పరువు బజారున పారేసింది. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు కలత పెట్టగలిగినంత శక్తిని మన్మధుడికి ఇచ్చేసింది. ఇవన్నీ చేస్తే ఎందుకు పరదేవతకి ఇంకా నమస్కారం చేయడం? ఇదే శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చీకటి అన్నది లేకపోతే వెలుగు అన్న దానికి విలువ లేదు లోకంలో. అసలు మిమ్మల్ని లోభ పెట్టగలిగినటువంటి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగిన విషయం ఒకటి ఉంటే తప్ప మీరు నిగ్రహంతో నిలబడగలగడంలో ఉన్న గొప్పతనం ప్రకాశించదు కదా. అలాగే పరదేవత మన్మధుడికంత బలం ఇచ్చి ఆయన్ని విడిచిపెట్టింది. తన సౌందర్యాన్నంతటినీ విష్ణువుకి ఇచ్చింది. ఒకప్పుడు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. పరదేవత అందాన్ని విష్ణువు పొందారు. పొందితే మోహిని అయ్యాడు. ఇప్పుడు ఆ సౌందర్యమునకు ఎవరు వశులైపోయారు? రాక్షసులు వశులైపోయారు. అంటే మన్మథ బాణములకు గురి అయ్యారు. వాళ్ళు ఆవిడ అందచందాలు చూస్తూ ఉండిపోయారు. దేవతలు అలా వశులు కాకుండా ఆవిడ అనుగ్రహించింది. అంటే మన్మథ బాణములకు వశం కాకుండా చేసింది ఆవిడే. కొంతమంది వశం అయ్యేట్టు చేసింది ఆవిడే. ఇప్పుడు దానివల్ల ఆవిడ ఏం సాధించింది? లోక ప్రయోజనాన్ని సాధించింది. రాక్షసులు అమృతం తాగకుండా చేసింది, దేవతలు అమృతం తాగేట్టు చేసింది. దేవతలంటే దీవు ప్రకాశవంతులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు జ్ఞానకారకులు. దేవతలు బలపడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం చేత లోకం సంతోషంగా ఉండేటట్టు రాక్షసులు బలపడి లోకాన్ని పాడు చేయకుండా అమ్మవారే చేసింది. బాగుంది అక్కడ వరకు. మరి పరమశివుడి యొక్క పరువు బజారున పడిపోయింది. పురరిపుమపి క్షోభమనయత్. అలా మోహిని వెంట శివుడు పడేటట్టుగా తన అందాన్ని విష్ణువుకి ఇవ్వడం ఎందుకు? ఆవిడ అంటే ఆవిడ ఆ అందాన్ని విష్ణువుకి ఇచ్చింది అమృతం పంచిపెట్టమని. ఆవిడ ఉపసంహారం చేసేసింది అనుకోండి. ఇక శివుడికి అలా కనపడ్డగా విష్ణువు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ తీసేసింది అనుకోండి, అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయింది. అమ్మవారు ఆ అందాన్ని తీసేసుకుంది వెనక్కి. ఇప్పుడు విష్ణువుగా ఉంటారు. శివుడికి మోహినిగా కనపడ్డగా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పురాణాన్ని. భాగవతం క్షీరసాగర మథనం చదవండి. అందులో ఇది పరమశివుడు క్షీరసాగర మథనమునందు అమృతోత్పాదనం జరిగి అమృతం పంచినప్పుడు శివుడు లేడు అక్కడ. తర్వాత తెలిసింది ఆయనకి తన భావమరిది విష్ణువు భావమరిది, తన భార్య అన్నగారేగా. కాబట్టి ఆయన తన భార్య అందాన్నే పొంది మోహిని అయి
అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడని తెలిసింది. తెలిసి ఆయన ప్రత్యేకంగా వైకుంఠానికి వెళ్ళాడు. మళ్ళీ ఓసారి మోహిని అవతారం చూపించండి అన్నాడు. అంటే విష్ణు అన్నారు, ఎందుకులేండి బావగారు అవన్నీ ఇప్పుడు అనవసరం, అయిపోయింది కదా అని ప్రయోజనం. అలా కాదు బావగారు, ఒకసారి చూపించండి. ఇప్పుడు విష్ణువు చేతిలో ఉందా మోహినిగా కనపడ్డం, పరదేవత చేతిలో ఉందా? మళ్ళీ ఆవిడ కదా ఇవ్వాలందాం. మళ్ళీ ఆవిడ సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తే కదా మోహినిగా కనపడతాడు. అంటే మళ్ళీ ఆవిడ ఇచ్చింది అందం, ఇస్తే కనబడ్డాడు ఆయన. కనబడితే శివుడు ఏం చేశాడు? వాళ్ళ ఆవిడే కనపడితే ఆయన వెంటపడ్డాడు. ఇప్పుడు వెంట పడితే విష్ణువు ఏం చేశారు? మోహినిగా కాకుండా పురుషుడుగా నించున్నాడు. శివుడికి వీర్యస్ఖలనమైంది. అయితే ఇప్పుడేమైంది మరి? పరమశివుడు తన బావగారు ఆ వేషం వేసుకున్నాడని తెలిసి వెంట పడితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మీరు నేను ఎందుకు ఆ మంత్రం? ఇంకా అంతపాటి నిగ్రహం లేనివాడు ఆయనకి పూజ అభిషేకమా? తప్పు అయిపోట్లా? కాదు. ఎందుకు పరదేవత పరమశివుడికి విష్ణువు ఎందుకు కామం కలిగేట్టు చేసిందంటే, మహిషి అని ఒక రాక్షసి ఆవిడనుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు, వీళ్ళిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని బ్రహ్మగారిని వరం అడిగింది, శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవదు. మహిషి సంహారం అయితే కానీ లోకం రక్షింపబడదు. అందుకని తన భర్తకి కామం కలగాలి, తన రూపం వల్లే కలగాలి. ఆయన మర్యాద చెడకూడదు. తన అన్నదమ్ముడికే యథార్థమునకు విష్ణువు స్త్రీ రూపంలో అమ్మవారు. అందుకని మళ్ళీ స్త్రీ రూపం ఇచ్చి తన భర్తకి స్ఖలనం చేయించి అయ్యప్ప స్వామి జననం చేయించి మహిషి సంహారం చేయించింది. ఆవిడ లోక కళ్యాణం చేయించిందా? భర్త పరువు బయట పెట్టిందా? శ్లోకాన్ని తాత్పర్యంగా చదివితే అపార్థం చేసుకుంటారు. శ్లోకం లోపల ఉన్న మర్మాన్ని ధ్యానం చేస్తే అబ్బా ఇది పరదేవతానుగ్రహం అని తెలుస్తుంది.